డావో ఓటింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎండింగ్ వరకు చూడండి. వెల్కమ్ టు పూర్ణి టాక్స్. దిస్ ఈస్ పూర్ణిమ, ఇంటర్లింక్ కమ్యూనిటీ బిల్డర్ ఫ్రమ్ ఇండియా. మీరు యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది కదండి. అప్పుడు మీరు థర్డ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు హాట్ యాప్స్లో ఉన్న ఇంటర్లింక్ డావో యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే కింద ఓపెన్ అని బటన్ వస్తుంది. ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఇదే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళైతే సైన్ ఇన్ వస్తుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యాక్టివ్ కనిపిస్తుంది కదండి. యాక్టివ్ ఉంటే కనుక మీ ఐటీఎల్జీ కాయిన్స్ ఏదైతే వస్తున్నాయో ప్రజెంట్ దాని బేస్ రేట్ని, అంటే మనం ప్రజెంట్ ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి మన బేస్ రేట్ మీదే క్యాలిక్యులేట్ అవుతాయండి. వాటిని హాఫ్ చేయబోతున్నారండి. అంటే సోలో మైనర్కి 30 కాయిన్స్ వస్తున్నాయి అనుకోండి. హాఫ్ అంటే ఎవ్రీ టైం మైనింగ్ చేసినప్పుడు 15 కాయిన్స్ మాత్రమే వస్తాయి. అలాగే కింద టీం ఉన్నప్పుడు ఎక్కువ కాయిన్స్ వస్తూ ఉంటాయి కదండి, వాళ్ళందరూ కూడా హాఫ్ అవుతాయండి. దాని గురించి ఓటింగ్ తీసుకుంటున్నారండి కంపెనీ వాళ్ళు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కసారి గో త్రూ అవ్వండి. ఈ డావో ఓటింగ్ అనేది డిసెంబర్ 21, 2025 స్టార్ట్ అయ్యిందండి. ఈ టాపిక్ మీద 24, 2025 8 గంటలకు క్లోజ్ అయిపోతుందండి. మీరు ఈలోపు పార్టిసిపేట్ చేయొచ్చండి. మీ అభిప్రాయాన్ని ఇక్కడ చూసారు కదండి, అగ్రీ, రిజెక్ట్, అబ్స్టైన్ అని ఉంది కదండి. మీ అభిప్రాయం ఏదైతే అది ఓట్ చేయొచ్చండి. ఓకేనా అండి. ఇప్పటి వరకు ఓట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ స్క్రోల్ డౌన్ చేస్తే తెలుస్తుందండి మనకు అందరూను. ఈ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అండి ప్రతి ఒక్కరికి హెచ్సిఎస్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. మీ టీమ్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా ఓటింగ్ చేయమని చెప్పండి. కంపెనీ చేసే ప్రతి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా మనకి హెచ్సిఎస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఇప్పుడు డావో ఓటింగ్లో ఓటింగ్ చేసి ఇది పాస్ అయితే అండి మనకి వచ్చే ఐటీఎల్జీ కాయిన్స్, మైనింగ్ ద్వారా వచ్చే ఐటీఎల్జీ కాయిన్స్ మాత్రమే రెడ్యూస్ అవుతాయండి. మనకి సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ ద్వారా వచ్చే 180 కాయిన్స్ కానీ, డైరెక్ట్ రెఫరల్ ద్వారా వచ్చే 500 కాయిన్స్ కానీ, ఇండైరెక్ట్ ద్వారా వచ్చే 250 కాయిన్స్ కానీ రెడ్యూస్ అనేది జరగదు. ఓకేనా అండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను.